ప్రత్యక్షంగా అది రాకపోయేసరికి వాళ్ళ మీద ప్రచారం చేస్తాడు. ఇది అన్ని నితీష్ కుమార్తో ఇంతే, మమతా బెనర్జీతో ఇంతే, రాహుల్ గాంధీతో ఇంతే. మోదీ అసలు కుదరదు కాబట్టి ముందే మోదీ నుంచి పక్కకు వచ్చేసాడు. మీరు చూడండి ఎవరినైనా వాళ్ళ మీద అయితే నేరుగా కాంగ్రెస్లో చేరతానని వెళ్ళి తిరిగాడు. చేర్చుకుంటామంటే ఉపాధ్యక్ష పదవి ఇవ్వమన్నాడు. ఓకే, వాళ్ళు ఎంపవర్డ్ గ్రూప్ అని ఒకటి పెట్టి దాంట్లో పెట్టుకుంటామంటే ఆయన వినలేదు. బీహార్లో అయితే నితీష్ కుమార్ మీద నెంబర్ 1 ఎనిమిగా చూస్తాడు, అది వరకు గెలిపించాడు. సో దట్ ఈస్ ది, ఒకవేళ చంద్రబాబుతో చేస్తున్నా ఇలాగే చేస్తుండేవాడు. కాబట్టి ఆయన క్యారెక్టర్ అది. సరే, మార్క్స్ చెప్పినట్టుగా వ్యక్తులకు వ్యవస్థలకు ప్రయోజనాలే ఉంటాయండి, ఇంకా మిగిలినవన్నీ వస్తుంటాయి పోతుంటాయి అంతే. సార్, ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీకి ఏమైనా వర్క్ చేశారంటారా ఇందులో? ఎందుకంటే లోకేష్ దగ్గర నుండి తీసుకుంటూ వచ్చారు, కానీ పెద్దగా తర్వాత ఈయన పెద్దగా మాట్లాడిన సందర్భం. ఖచ్చితంగా ఇవన్నీ మాట్లాడింది వాళ్ళ తరఫునే కదా వీళ్ళ ఆరోపణ. అవును, అంటే ఈయన ఎప్పుడు డైరెక్ట్గా రావలేదు కదా ప్రశాంత్ కిషోర్, ఆ టీం వెళ్ళినట్టు కాదండి. అక్కడ కూర్చుని ఆయన రాజా రఘువీర ఏదో ఒక పేరు ఉంది, సంసింగ్. అతను రాబిన్ శర్మతో పాటు చంద్రబాబు దగ్గర ప్రధానంగా పనిచేశాడు. వీళ్ళందరూ గతంలో ప్రశాంత్ కిషోర్కు తోడు ఉన్నవాళ్ళే. సో ఈ ప్రశాంత్ కిషోర్ను తీసుకుపోయాడు. అది సీఎం రమేష్ విమానంలో ఆయన వెళ్ళాడు. అది ప్రైవేట్ విమానం, ఎవరైనా తీసుకోవచ్చు అని రమేష్ మా దగ్గర వచ్చినప్పుడు అన్నాడు ఆయన. ఎనివే ఆయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత చంద్రబాబు మీద గౌరవం పలకరించడానికి వచ్చానన్నాడు. కానీ తర్వాత మాట కాదు, అక్కడ చర్చ జరిగింది, మాకు ఎలాగో ఒక టీం ఉంది కాబట్టి మీరు కొంత సాయం చేయండి చాలు అంటే మాట సాయం చాలా విలువైంది ఎన్నికల సమయంలో. ఛానల్స్ అని చేసే పని అదే కదా. కాబట్టి అక్కడ ప్రశాంత్ కిషోర్ వాళ్ళతో టచ్లో ఉన్నాడు. ఆయన చివరిలో మాట్లాడినవన్నీ మోరార్లెస్ తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఉత్సాహపరిచే మాటలు ఆయన ఎక్కువగా మాట్లాడాడు. కాబట్టి హెల్ప్ చేయండి, సెకండ్ లెవెల్లో ఉండమని ఆయన అడిగారు. అంతవరకు నాకు అధికారికంగా తెలుసు. మీరు చేరకపోతే మన టీంలో ఓకే అసోసియేట్ అయి ఉండండి, ఆ విషయాలు చెప్పండి అని. ఇక్కడ రెండు ఉన్నాయి. అసలు మన రాజకీయాల యొక్క ద్వంద్వ స్వభావము కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ప్రశాంత్ కిషోర్ టీమే అక్కడ ఉంది, జగన్మోహన్ రెడ్డి. మరి ఆయన పిలిచి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు తెలుగుదేశం వాళ్ళకి సందేహం రావాలి కదండి, అక్కడ ఉన్నవాడు ఇక్కడ పిలిస్తే వీళ్ళకు వాళ్ళకు సంబంధాలు ఉంటాయేమో అని. ఎందుకు రావు మరి అంటే రాజకీయాల్లో పాలకవర్గ పార్టీలు, రూలింగ్ పార్టీస్ అంటాం మేము, ఇవన్నీ ఒకటేనండి. అది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇబ్బందే. ఇక్కడ వీళ్ళ టీం అంతా ఉండి ఈయన అక్కడికి వెళ్ళి మాట్లాడొస్తాయి అంతే కదా. కానీ వాళ్ళు వదులుకున్నారు కదా. ఇప్పుడు ఒకసారి మీరు కాదనుకున్నాక మీరు ఎక్కడికి పోతే నేను వెళ్ళదు, జగన్మోహన్ రెడ్డి ఎలా టీం ఇక్కడ ఉన్నది కదా, నా ఎఫెక్ట్ ఉండదా? టీం ఉంది, టీంతో ఆయనకి ఏం సంబంధం లేదు, ఆయన ఇంపాక్ట్ లేదు, ఆయన ఇన్ఫ్లుయెన్స్ లేదు అనేది వాళ్ళ అంచనా ఏముందో. నిన్న కూడా ఆయన ఆ టీం వాళ్ళదైతే ఆయన అవన్నీ మాట్లాడు కదా. సో ఒక టాకెట్గా ఒక అంతర్గతంగా వాళ్ళకు ఒక అవగాహనకు వచ్చారు. ఆ తర్వాత ఆయన మాట్లాడినవండి దాదాపు అదే దిశలో మాట్లాడుతూ వచ్చారు అన్ని చోట్ల కూడా. కాంగ్రెస్ అండి ఆ మాటకు వస్తే, కాంగ్రెస్ దగ్గరికి వచ్చి ఆ పార్టీలో చేరతానని అఖిలపక్ష సమావేశాలు పెట్టినవాడు ప్రశాంత్ కిషోర్. ప్రతి సభలో కాంగ్రెస్ గెలవదు, మోదీ గెలుస్తాడు ఏదో ఒక విధంగా అని చెప్తూ వచ్చారు. ఓడించడానికి వీళ్ళ దగ్గర వ్యూహాలు లేవు, వీళ్ళ దగ్గర ఎత్తుగడలు లేవు. కాబట్టి ఏం చెప్పినా కానీ లేదా ఎవరికి మొక్కినా ఏదో పరమశివుడికి పోతుంది అన్నట్టుగా ఆయన ఎక్కడేం మాట్లాడినా కదా నరేంద్ర మోదీ గారికి మేలు జరిగేటటువంటి మాటలే మాట్లాడాడు. ఇక్కడ న్యాచురల్గా పొలిటికల్గా చంద్రబాబు నాయుడు నరేంద్ర మోదీతో ఉన్నాడు కాబట్టి ఎన్డీఏ కదా, హీ స్పీకింగ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎన్డీఏ. మీరు చంద్రబాబును జగన్నే చూడకూడదు, ఎన్డీఏ అనే ఒక వైడర్ యాంగిల్లో కూడా మీరు చూడాలి. సో ప్రశాంత్ కిషోర్ ఆ విధంగా చూసినా ఇటు మొగ్గు స్పష్టం. ఓకే సార్, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ తోటి విపరీతంగా పందాలు పెరిగిపోతున్నాయట. ఇప్పటికే 20 కోట్లు దాటిందట.